ట్యాప్ ఎప్పుడు ఆన్లో ఉంచుకోవచ్చు. స్విచ్ ఒకటి ఆఫ్ చేసుకుని ఫస్ట్ దాంట్లో వచ్చేసి లిక్విడ్ వేసుకోవాలి. లిక్విడ్ సర్ఫ్ వాడుకోవాలి. లిక్విడ్ ఓన్లీ లిక్విడ్, ఏ లిక్విడ్ అయినా వాడుకోవచ్చు. బాష్ కూడా ఉంటుంది. అది ఫస్ట్ దాంట్లో వేయాలి. మధ్యలో వచ్చేసి కంఫర్ట్, డెటాల్, బ్లూ ఏదైనా బట్టలకి వేసుకోవాలనుకుంటే గంజి కానీ మధ్యలో దాంట్లో వేసుకోవాలన్నమాట. రెండు ఒకటేసారి వేసేసేయచ్చు. రెండు ఒకేసారి స్టార్టింగ్లో. చామలు వచ్చేసి క్లీనింగ్ పౌడర్ ఉంటుంది, టబ్ క్లీనింగ్ పౌడర్ అని. టబ్ అది కూడా తర్వాత నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఇక్కడ ఆప్షన్ ఇస్తాడు, డ్రమ్ డీస్కేల్ అని. ఆటోమేటిక్గా ఇక్కడ పెట్టేసేస్తే ఆ పౌడర్ కొద్దిగా వేసేసారంటే అదే క్లీన్ చేసుకుంటుంది. 1-10 నిమిషాలు పడుతుంది క్లీనింగ్కి. బట్టలే వేయకుండా ఎంటీగా, ఓన్లీ బట్టలు వేయకూడదు. పౌడర్ వేసేసి ప్రోగ్రామ్ పెట్టేసారంటే టప్ క్లీన్ అయిపోతుంది. 4-5 స్పూన్లు వేసి నెలకు ఒకసారి ఇక్కడ చూపించేసిద్ది మీకు. మిషన్ ఆన్ చేసిన వెంటనే ఈ సింబల్ ఉంటుంది, ఇది క్లీనింగ్ సింబల్. ఈ సింబల్ ఇది ఒక 5-6 సార్లు వెలిగిద్ది. క్లీన్ చేసుకోండి అని మీరు వాడేదాన్ని. మీరు మట్టి ఎక్కువ ఉంది అనుకుంటే తొందరగానే వచ్చేసిద్ది అనమాట. ఇది క్లీన్ చేసుకోవాలనుకోండి ప్రెస్ చేస్తే వచ్చేసిద్ది బయటకి. బయట మామూలుగా డైరెక్ట్ వెళ్ళిపోతుంది. తీయాలంటే మాత్రం ప్రెస్ చేస్తే బయటకు వచ్చింది. బట్టలు మరీ నిండా కాకుండా ఒక 80% నింపుకోండి, గ్యాప్ ఉండాలి. అంటే ఇప్పుడు 8 జతలు, 7 జతలు, 8 జతలు వేసుకోవచ్చు. అట్లనే కాకుండా జీన్స్ ప్యాంట్లు అయితే అన్ని పట్టవు, కాటన్ అయితే పడతాయి. అట్లా ఒకటొకటి వేసుకోండి. డ్రమ్ముకి నిండింది కొద్ది గ్యాప్ పెట్టుకోండి పైన. ఈ రబ్బర్ పైన లేకుండా లోపలికే వేసుకోండి బట్టలు మొత్తం లోపలికి. ఈ రబ్బర్ పైన ఉండకూడదు, లోపలికి వేసుకోండి. డోర్ జస్ట్ లావుతూ వచ్చేసి ఇది ఎటైనా తిప్పుకోవచ్చు, ఇటైనా తిప్పచ్చు, ఇటైనా తిప్పుకోవచ్చు. కానీ మీరు స్విచ్ అక్కడ ఆపకపోయినా కానీ ఇది ఆఫ్ చేస్తుందంటే మిషన్ ఆఫ్లో ఉన్నట్టే. ఫస్ట్ వచ్చేసి కాటన్స్, మన క్లాత్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు బట్టి ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఇది కాటన్స్, ఇది కాటన్. నేను అన్నీ చెప్పేసరికి అర్థం కన్ఫ్యూజ్ అయిపోతాను. టైం అనేది ఫిక్స్ అయిపోయింది ఒక్కొక్కదానికి. ఒక 1 అవర్, ఒకదానికి 45 మినిట్స్, ఒకదానికి ½ అన్ అవర్ అట్లా ఫిక్స్ అయిపోయింది అనమాట టైం. ఆ టైంలో ఉతికి జాడి చారబెట్టేసి ఆటోమేటిక్గా అదే అయిపోయింది. ఫస్ట్ ఇది కాటన్స్. దీంట్లో 40 డిగ్రీలు వేడి నీళ్ళు వస్తాయి అన్నమాట. టెంపరేచర్ కూడా, హాట్ వాటర్ కూడా అదే ఆటోమేటిక్ వచ్చింది. 3A స్పీడ్ 1400. టైం అనేది 1 అవర్ పడుతుంది. కాటన్ బట్టలు అయితే దీంట్లో పెట్టుకోవచ్చు. కాటన్ 60 డిగ్రీస్, దీంట్లో 60 డిగ్రీలు వేడి నీళ్ళు వస్తాయి. నానబెట్టి ఉతికిద్ది అనమాట. బెడ్షీట్స్, దుప్పట్లు కానీ మురికి ఎక్కువ ఉన్నాయి, బాగా నీట్గా క్లీన్ అవ్వాలనుకుంటే బాగా సెకండ్ ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు. 3 గంటలు పడుతుంది. 3 గంటలు కరెంట్ తక్కువ కాదు, టైం ఎక్కువైనా కానీ కరెంట్ తక్కువ కాలేదు ప్రోగ్రామ్. సింథటిక్స్ ఏదైనా సాగే టీషర్ట్లు, బన్నీలు అట్లాంటి క్లాత్స్ ఏమైనా ఉంటే, సాగే ఏమైనా ఉంటే దీంట్లో వేసుకోవచ్చు. 45 నిమిషాలు పడుతుంది. ఇది మిక్స్డ్, ఇది డైలీ వాష్. అన్ని కలిపేసేసుకోవచ్చు. షర్ట్లు, ప్యాంట్లు, చీరలు ఆ రోజు 45 నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట. డెలికేట్స్ ఏదైనా పట్టు చీరలు, చెంకీల డ్రెస్సులు, వర్క్ శారీస్, కట్టన్లు ఉంటాయి కదా, డోర్ కట్టన్లు కానీ, స్కూల్ బ్యాగులు కానీ, జిప్పులు ఉంటాయి కదా, అట్లాంటివన్నీ దీంట్లో వేసేసుకోవచ్చు. డెలికేట్స్ అనే దాంట్లో ఆ జిప్పులేం ఊడిపోకుండా నిదానం ఉతుకుతుంది. 38 నిమిషాలు పడుతుంది. ఊళ్ళు, స్వెటర్లు కానీ అట్లాంటివి ఉంటే ఊళ్ళో చేసుకోవచ్చు. డ్రమ్ డీస్కేల్ నెలకు ఒకసారి క్లీనింగ్కి. ఇది వచ్చేసి క్విక్ వాష్ 15 నిమిషాలు అయిపోతుంది. 10 నిమిషాలు అంటే 15 మినిట్స్ వేసుకోవచ్చు. 2 జతలు 2-3 జతలు తొందరగా అయిపోయేదాన్ని. యాంటీ బ్యాక్టీరియా ఏదైనా పేషెంట్ బట్టలు, జ్వరం వచ్చిన కానీ హాస్పిటల్కి వెళ్ళి ఏంటంటే వేడి నీళ్ళు నానబెట్టి స్టీమ్. తెల్ల బట్టలు కానీ, వైట్ షర్ట్లు, వైట్ ప్యాంట్లు ఉన్నాయి కదా, బాగా గంజి పెట్టి ఉతికినట్టు. జీన్స్ సపరేట్ జీన్స్ ప్యాంట్ వరకు అనుకుంటే జీన్స్ ఆప్షన్ 1 అవర్ పడుతుంది. స్పోర్ట్స్ వేర్, జాగింగ్కి వెళ్ళి అట్లాంటివి ఉంటాయి. షర్ట్స్ సపరేట్గా చొక్కాల వరకు ఉన్నాయి అనుకుంటే చొక్కాల ఆప్షన్. ఈ 2 ఎక్స్ట్రా ఆప్షన్స్. రిన్స్, స్పిన్. రిన్స్ అంటే ఓన్లీ జాడిచ్చి, బయట చెత్త ఉతుక్కొని ఓన్లీ జాడించాలి అనుకోండి. దీంట్లో రిన్స్ పెట్టేసారంటే 19 నిమిషాలు 2 సార్లు జాడిచ్చేసింది. ఇది ఓన్లీ స్పిన్, ఓన్లీ ఆరబెట్టేది అనమాట. వర్షంలో తడిచిన, బయట ఉతుక్కున్న తడి బట్టలు లోపల వేసేసి పిన్ పెడితే 10 నిమిషాల్లో ఆరబెట్టేసింది. జాడిచ్చింది. బయట ఉతుక్కున్న ఆరబెట్టేది. సపరేట్ గా కావాలనుకుంటే బయట ఉతుక్కున్న దాన్ని జాడించి పెడుతుంది. జాడించుకునే దానికి ఇది ఆరబెట్టేది. 10 నిమిషాలు 19 ఇప్పుడు అన్ని ఆప్షన్లో వేడి నీళ్ళు ఆటోమేటిక్ అవే వస్తుంది. మనమే సపరేట్ ఆప్షన్ ఏం పెట్టకూడదు. అసలు ఆటోమేటిక్ ఇది చూపించేసింది మీకు. 40 డిగ్రీలు వస్తాయి. కావాలంటే దాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా ఆప్షన్స్ అన్నమాట. ఇది వచ్చేసి యాంటీ స్టెయిన్.
మీరు మిక్సీ పెట్టారు 45 నిమిషాలు ఆన్ చేసుకున్నారు అనుకోండి 2.5 గంటలు వచ్చింది. ఏదైనా మురికి బాగా ఎక్కువ ఉన్నాయి కాలాల దగ్గర కానీ ఇలా ఉన్నాయి అనుకుంటే ఇది ఆన్ చేసుకోవచ్చు అనమాట. టైం ఎక్కువ అయింది, వాష్ క్వాలిటీ కూడా పెరిగింది. ఇట్లా ఏ దాంట్లో అయినా గంట ఉంటుంది, ఇది ఆన్ చేశారనుకోండి 4.5 గంటలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం మార్కెట్ ఆఫ్ చేసుకుంటే దాన్ని ఇదే 4 సార్లు ప్రెస్ పోయింది. లైట్ వచ్చేసి టెంపరేచర్ 40 డిగ్రీలు వస్తాయి. మీకు 40 వద్దు, తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. చల్లనీళ్ళే ఆటోమేటిక్ ట్యాంక్ తిరిగే స్పీడ్ కూడా అంత స్పీడ్ అవసరం లేదు. బట్టలు ముడతలు వస్తున్నాయి అనుకుంటే తగ్గించుకోవచ్చు. వచ్చేసి ప్రీ ట్రీట్మెంట్, వాటర్ ఎక్కువ తీసుకొని వాష్ చేస్తుంది అనమాట. ఎక్కువ నీళ్ళతో ఉతకాలి, ఎక్కువ నీళ్ళతో జాడిచ్చి. ఈ 2 ఎక్స్ట్రా ఆప్షన్స్. యాంటీ ట్యాంగిల్ అంటే చిక్కులు లేకుండా ఉంటాయి. బట్టలు అంతా అయిపోయిన తర్వాత బయట తీసుకున్నప్పుడు ఉదాహరణ తోటి మొత్తం మెలకలు పడిపోయి ఉంటాయి కదా, లేకుండా విడివిడిగా ఉంటాయి అనమాట దాన్ చేసుకుంటే. ఇది వచ్చి యాంటీ వింకిల్, ముడతలు లేకుండా ఉంటాయి. షర్ట్లు కానీ బన్నీలు కానీ ముడతలు వచ్చేస్తాయి, ముడతలు లేకుండా ఫ్రీగానే ఉంటాయి. ఈ 2 కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు. ఇది స్పీడ్ పర్ఫెక్ట్, ఆటోమేటిక్ ఆన్లోనే ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ పెట్టినా కానీ మీరు 15 నిమిషాలు పెట్టారు, దానిలో ఉంటుంది అన్నమాట. లైట్ వెలిగింది కాబట్టి తీసేసామంటే 30 మినిట్స్ పెరిగిద్ది అనమాట టైం. 15 లేదా 30, అరగంట కావాలనుకుంటే ఇది ప్రెస్ చేస్తారంటే అరగంట వెళ్తుంది. వద్దనుకుంటే 15 నిమిషాలు పెట్టుకోవచ్చు. ఇది స్టార్ట్. ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. లేదు అనుకుంటే డైరెక్ట్ ఆటోమేటిక్గా మిక్సర్ పెట్టారంటే సరిపోయింది. ఇది స్టార్ట్ చేసినప్పుడు మిషన్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ బటన్ జస్ట్ టచ్ చేసి చాలు, డోర్ లాక్ అయిపోయింది. డోర్ రాదనమాట. అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా లాగుతూ వచ్చేస్తుంది. అయిపోయిన వరకు రాదు. ఇది వచ్చేసి కాయిన్ డ్రాప్. మీకు బట్టలో లేదన్నా డబ్బులు కానీ షర్ట్ గుండీలు ఊడిపోయినా అన్నీ దీంట్లోకి వచ్చి ఉంటాయి. రొటేట్ చేస్తే ఓపెన్ అయిపోయింది. దీంట్లోంచి నీళ్ళు వస్తాయి, ఏమున్నా కానీ బయటకు వచ్చేస్తాయి. కాయిన్స్ కూడా దాంట్లో దీంట్లో ఉంటాయి. క్లీనింగ్ చేసుకుంటారు కదా, అప్పుడు ఇది ఓపెన్ చేసుకోండి. టబ్ క్లీన్ చేసుకున్నప్పుడు అలా అంతేనా?